ఓకే. ఈరోజు జిల్లా ఆసుపత్రి సోమవారం ఉన్నందువలన సడన్గా నేను ఒక 9:45కి విజిట్ చేయడం జరిగింది. 9:50కి ఎవరెవరు స్టాఫ్ ఉన్నారు, డాక్టర్స్ ఎవరున్నారు, నర్సెస్ ఎవరున్నారు, అదేవిధంగా పారామెడికల్ స్టాఫ్ ఎవరున్నారు, ల్యాబ్ వాళ్ళు ఎవరున్నారు, అదేవిధంగా మెడిసిన్ అన్ని విధాలుగా ఎక్స్రే వాళ్ళు, ఈసీజీ వాళ్ళు అందరూ ఉన్నారా లేదా చూడడానికి సడన్గా రావడం జరిగింది. సడన్ విజిట్లో కొంతమంది వచ్చారు, అటెండెన్స్ లిస్ట్లో సంతకాలు పెట్టలేదు, కొంతమంది అటెండెన్స్ లిస్ట్లో సంతకాలు పెట్టుకుంటే ఇంకా వాళ్ళు ఈవినింగ్ షిఫ్ట్లో ఉన్నారు. అవన్నీ ఏమేమి ఉన్నాయి ఇన్ఛార్జ్ మెడికల్ సూపరింటెండెంట్ గారికి సూచనలు ఇవ్వడం జరిగింది. అవే కాకుండా మెడికల్ సూపరింటెండెంట్ గారు కూడా ఈరోజు లీవ్ పెట్టారు. ఇవన్నీ కుదరదు, ఎందుకంటే హాస్పిటల్ బాధ్యతగా జరగాలంటే ఫస్ట్ డ్రైవర్ బాగుండాలి, బండి గమ్యాన్ని చేరాలంటే. ఆ విధంగా హాస్పిటల్ బాగుండాలంటే మెడికల్ సూపరింటెండెంట్ బాధ్యతగా ఉండాలి. సో ఆ విధంగా ఎట్టి పరిస్థితిలో ఇష్యూస్గా తీసుకుంటాం. ఇప్పుడు ఎవరైతే మొన్న కొంతమంది లంచం దొరికినారో వాళ్ళందరికీ సస్పెండ్ చేస్తున్నాం. ఎఫ్ఐఆర్ఓ కూడా సరెండర్ చేసామని చెప్పాను. ఎక్కడ ఎవరికి వదిలేదు లేదు. ఎక్కడైనా కానీ హాస్పిటల్లో మిస్అప్రాపరేషన్ ఉండి, డ్యూటీలో కేర్లెస్ ఉండి, పేషెంట్లకు ఏదైనా చూడకపోతే ఇదేమి అనిమల్ హస్బెండరీ హాస్పిటల్ కాదు, వెటనరీ హాస్పిటల్ కాదు ఇది. ఈ హాస్పిటల్ హ్యూమన్ హాస్పిటల్, మనుషుల హాస్పిటల్. ఇక్కడ చాలా బాధ్యతగా ఉండాలి. అదేవిధంగా ఇప్పుడు ఈఎన్టీ డిపార్ట్మెంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి, అదేవిధంగా డెంటల్లో ఉంటాయి. ఇప్పుడే డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అండ్ మాట్లాడడం జరిగింది డిఎంఈ గారికి. అదేవిధంగా మన సెక్రటరీ సౌరవ్ గారికి కూడా మాట్లాడడం జరిగింది. ఇద్దరు కూడా చాలా పాజిటివ్గా రెస్పాన్స్ అయినారు. ఎవరు ఎక్కడ ఏ స్టాఫ్ ఉన్నా మేము ఇమీడియట్ అకామిడేట్ చేస్తాము, మీరు మా నోటీస్ పంపించండి, తక్షణం మేము రియాక్ట్ అవుతామని చెప్పడం జరిగింది. అదే క్రమంగా ఇక్కడ ఉన్న అందరికీ కోరుతున్నాము, బాధ్యతగా ఉండాలా, చాలా మంచిగా హాస్పిటల్ నడిపించాలా. గతంలో నేనున్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ హాస్పిటల్ ఉమ్మడి రాష్ట్రంలో 3 సంవత్సరాలు ఆరోగ్యశ్రీ మనం స్టేట్ ఫస్ట్ వచ్చాం. ఆ విధంగా పనిచేసిన హాస్పిటల్ ఇది. ఇంకా బాధ్యతగా పనిచేయాలి, ఓపీడీ ఇంకా బాగా నడవాలా, డాక్టర్స్ కూడా బాధ్యతగా ఉండాలి, నర్సెస్ బాధ్యత ఉండాలి, ఎంటైర్ స్టాఫ్ బాధ్యతగా ఉండాలి. సవినీయం కోరుతున్నాం. అట్లా కాని పక్షంలో తప్పకుండా చర్యలు ఉంటాయని సవినీయం కోరుతున్నాం.